వచ్చేసా. May I have your attention, please? May I have your attention, please? పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? ఎస్, బ్రతికే ఉన్నా. అండ్ సారీ ఫర్ ద లేట్. నెక్స్ట్ టైం ఈజ్ Next time is bad luck. Is the next time is. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, కాదు, స్పోర్ట్స్ లో ప్రతిభ చూపించాలి. కాదు, మరి జానీ సిన్నయ్య లాగా చుప్. మరేం చేయాలి సక్సెస్ అవ్వాలంటే? बोलो जुबान केसरी పాన్ మసాలా తింటే సక్సెస్ ఏంటా అనుకుంటున్నారా? చూడండి. कामयाब हो जाओ ఏమన్నాడు గురుజీ? ఆ గోవా పాన్ మసాలా తింటే సక్సెస్ అయిపోతామంట. ఇలా పాన్ మసాలా తింటే సక్సెస్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఎంత ఎర్రి పప్పాలంటే, అమీర్పేట అంటే అమీరోళ్ళు ఉండే పేట, గరీబ్ రథ్ అంటే గరీబోళ్ళు ఎక్కే రైలు అనుకునేంత. నిజానికి ఇవి తింటే 3 నెలల్లో మినిమైజ్ చేసిన ముఖేష్ లా తయారవుతాం. యూజువల్ ఈ పాన్ మసాలా యాడ్లలో పాన్ మసాలా తినే అబ్బాయిని చూడగానే అమ్మాయిల ఫీలింగ్ Kiss me, close your eyes and miss me. Close your eyes and kiss me. बोलो जुबान केसरी Your lips on your fingertips. I can see your smile. Come on my lips and happiness in your eyes. Kiss me, close your eyes. विमल बोलो जुबान केसरी బట్ ఇన్ రియాలిటీ ఇలా కాదు. ట్రైన్ లో పాడైపోయిన పవర్ బ్యాంకులు అమ్మే వాళ్ళ కనిపిస్తాం. యాక్చువల్లీ పాన్ మసాలా యాడ్స్ బ్యాన్ చేశారు కాబట్టి డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేక ఇలాయచీ అనే అమ్మ పడదొబ్బుతున్నారు. మీకు చూపిద్దామనే షాప్ కెళ్ళి విమల్ అని అడిగితే నా చేతిలో ఈ 2 పెట్టాడు. ఇది దీంట్లో మిక్స్ చేసి తినాలంట. దీని మీద ఏముంది? క్యాన్సర్. ఇది ఒకటే ఇవ్వడు, దీంతో కలిపే ఇస్తాడంట. ఇచ్చే యాడ్ ఇది, అమ్మే ప్రొడక్ట్ ఇది. సో మై డియర్ హీరో ఫ్యాన్స్, దయచేసి కమెంట్ సెక్షన్ లో రే మా హీరో అమ్మింది ఇలాయచీన్రా పాన్ మసాలాని కాదు అని కమెంట్స్ పెట్టకండి. ఇంకా నేను చెప్పింది అర్థం కాకపోతే ఆల్రెడీ నేను చెప్పిందైనా మళ్ళీ చెప్తున్నా. భయ్య రాయల్ స్టాగ్ అన్న, ఇంపీరియల్ బ్లూ అన్న, విస్కీ కాకుండా వాటర్ బాటిల్, ఎక్కడ దొరకని మ్యూజిక్ సీడీలు మైండ్లోకి వస్తే మాత్రమే ఆ కమెంట్ పెట్టు భయ్య. అక్కడ ఇచ్చే యాడ్ ఏదైనా అమ్మేది విస్కీ, ఇక్కడ ఇచ్చే యాడ్ ఇలాచీ అయినా అమ్మేది మాత్రం గుట్కా. అర్థం కాకపోతే పోయి గూగుల్లో సరోగేట్ యాడ్స్ అంటే ఏంటో తెలుసుకో భయ్య. అయినా కూడా అర్థం కాలేదంటే बोलो जुबान केसरी ఇంకో మాట, ఇది మీకు చూపించాలనే కొన్నాను. నాకు ఇలాంటి అలవాటు ఏం లేవు. నేను ఎంత పద్ధతి అయినా ఉండంటే జీటీఏలో కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించే టైప్ నేను. బాలీవుడ్లో బాహుబలి లాంటి కళాఖండాన్ని ఎప్పటికీ చేయలేరు అనుకున్నా, కానీ చేసేశారు భయ్యా. నమ్మట్లేదా? చూడండి. मेहनत की धार को मिले आपका प्यार तो जीत गले लग जाती है. अब जब कोई कहे बाहुबली तो खलबली मच जाती है. बाहुबली पान मसाला. ఇది అయితే ఇది ఏసా నమిలేసా నమిలిందంతా ఊసేసా. బాహుబలి పాన్ మసాలా ఏంటి గురుజీ? దీనికి అవ్వకైతే ఎలారా? ఇది చూడు, పుష్ప పాన్ మసాలా. పుష్ప పాన్ మసాలా నీ ఏవా ఊసేదేలే. ఈ పాన్ మసాలా పరిమళంతో మన సినిమాలనే కాదు వాళ్ళ సినిమాలు కూడా కంపు చేసుకుంటున్నారు. దబంగ్ పాన్ మసాలా. సినిమాలకు సీక్వెల్ చూసే ఉంటారు, కానీ పాన్ మసాలాకి సీక్వెల్ చూసారా? చూడకపోతే చూడండి. దబంగ్ 2 పాన్ మసాలా. ఓపెన్ చేస్తే రౌడీలు పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతుండగా హీరో చూసి వాళ్ళని చేసి వాళ్ళ ముందెళ్ళి ఆగాక చేతిలో గన్నులున్నా కూడా రౌడీలు పారిపోతారు. ఎందుకు గురుజీ? ఎందుకంటే హీరో డాబా మీద ఉన్నప్పుడే దబంగ్ 2 పాన్ మసాలా తిన్నాడు కాబట్టి. అయితే అంటే హీరో కొట్టడం మానేసి పాన్ మసాలా మొహం మీద వస్తాడని భయంతో వెళ్ళిపోయి ఉంటారులే. దబంగ్ పాన్ మసాలా అవతల దగ్గర గన్నులే కాదు, పిరంగులున్న పాన్ మసాలాతో భయపెట్టేయచ్చు. ఓపెన్ చేస్తే యోగా క్లాస్ లో అంకుల్ యోగా చేయడం మానేసి ఆంటీని పడేసే ప్లాన్ లో ఉంటాడు. ఈ ప్రాసెస్ లో అంకుల్ ఆంటీని పడేయడానికి ఓ వజ్రాయుధం తీస్తాడు. అదే ఆంటీ నెంబర్ 1 పాన్ మసాలా. ఆంటీని పడేయాలంటే ఆంటీ పాన్ మసాలా ఇస్తే చాలా. అదేంటి గురుజీ? మరి అమ్మాయిని పడేయాలంటే? యాక్చువల్లీ అమ్మాయిల్ని పడేయడం పెద్ద ప్రాసెస్ కదరా. సో వాళ్ళ పేరు ఏదైతే ఆ పేరుతో పాన్ మసాలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందు పాన్ మసాలా, మీనాక్షి పాన్ మసాలా, కమలా పాన్ మసాలా, మేఘ్నా పాన్ మసాలా, ఇలా అన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ ట్యాగ్ లైన్ ఇంకా హైలైట్. హర్ దిల్ కి చాహత్ ఆంటీ నెంబర్ 1. అంటే ఏంటి గురుజీ? వెయిట్, మే హూనా నాకొచ్చిన అరాకొరా హిందీతో ట్రాన్స్లేట్ చేయడానికి. ప్రతి హృదయం యొక్క కోరిక ఆంటీ నెంబర్ 1. చిచి, వినడానికే చిరాకు ఉంది గురుజీ. అలాంటి షాప్కి వెళ్ళి అన్న ఒక విమల్ ఇవ్వు, అన్న ఒక రజనీగంధ ఇవ్వు అన్నట్టు, అన్న ఒక ఆంటీ ఇవ్వు అని అడిగితే పక్కన ఉన్న వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత పాపిస్తోడు నేనే అన్నట్టు లుక్ ఇస్తారు. కరెక్ట్ పొల్లారావు. సో ఫ్రెండ్స్, ఈ డౌట్ నా ఫ్రెండ్ యశ్ అంట, కానీ ఈ డౌట్ నాకు కూడా తెలియదు. ఈ 420 గాడు ఒకప్పుడు ఆన్లైన్ కెసినోస్ లో ఎక్స్ డెవలపర్ గా పనిచేశాడంట.
సో ఈ మధ్య తనే ఒక ఆన్లైన్ ప్రిడిక్టర్ గేమ్ ని డెవలప్ చేశాడంట. సో ఈ గేమ్ ఆడి ఎలా సంక్రాంతి పోవాలనే సీక్రెట్స్ అని మా ఫ్రెండ్ యష్ మీకు చెప్తాడు. Hey guys, how you all doing? So guys, today I'm going to tell you about a predictor with the help of which your chances of winning in every day increase from 10% to 100%. So this predictor is created by me and my team, and I guarantee you guys that this predictor will make you really rich. Let me show you. Is in the description. So hurry up, don't miss this fantastic opportunity. I'm waiting for you all to join the predictor and play with me. అవన్నీ నమ్మే ఉంటే కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నెక్స్ట్ మీరు చూడబోతున్నారు జియో పాన్ మసాలా. తినండి తినండి అన్లిమిటెడ్ గా ఉయ్యండి 5G స్పీడ్ లో. ఉయ్యడం ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ నైట్ 12 గంటలకు రెన్యూ అయిపోతుంది. యాక్చువల్లీ మొదట్లో ఇది ఫేక్ ఇమేజ్ అనుకున్నాను, కానీ ఈ జియో పాన్ మసాలా పైన అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. जियो का नया पान मसाला दुल्हन को झटका देने के आज हम कर रहे हैं जियो के पान मसाला की अनबॉक्सिंग. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడే మనసులోంచి ఓ మంచి మాట చెప్పాలనిపిస్తుంది. పోండ్రా అరమంటలు వల్లారా. సో ముఖేష్ మావ కూడా తెలియకుండా ఎవరో అమ్మేస్తున్నారు ఆయన పేరు పెట్టుకుని. హిందీ రాని వ్యూవర్స్ కోసం హిందీ యాడ్స్కి నేనే నా డబ్బా గొంతుతో డబ్బింగ్ చెప్పడం జరిగింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓపెన్ చేస్తే బంధువులందరూ బస్సు యాత్రలో వెళ్తూ పాన్ మసాలా కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఖర్జూరం సత్తాతో బంధాలు కలుపుకోండి, గొడవలు పారదోలండి. बाजी ऑटोग्राफ प्लीज. यही मेरा ऑटोग्राफ है. ఆటోగ్రాఫ్ అడిగితే పాన్ మసాలా ఇస్తాడేంటి భయ్య? ఇదే ఫ్లోలో చెక్ మీద సంతకం బదులు సంతూర్ పాన్ మసాలా అని రాసిచ్చావు అనుకో, అది బూమ్రా బౌన్సర్ కన్నా పెద్దగా బౌన్స్ అవుద్ది. ఓ ఆల్రెడీ అదే కేసు ఉందా తమరి పైన? అంటే నిజంగానే చెక్ లో సంతకం బదులు. ఓపెన్ చేస్తే ఓ పార్టీలో అందరూ పాన్ మసాలా తింటూ పైచెం పట్టినోళ్ళ డాన్స్ చేస్తూ ఉండగా ఓ గుండా వచ్చి కొట్టబోతుంటే ఈ సంతూర్ సంతకం తాత అక్కడికి వచ్చి వీళ్ళకి ఆ పాన్ మసాలా ఇవ్వగానే డబ్బులు దొబ్బేసి కన్విన్స్ అయ్యేవాళ్ళు, నగలు భూములు దొబ్బేసి కన్విన్స్ అయ్యేవాళ్ళు, ఇలా నేను ఎన్నో రకాల గుండాలను చూసా, కానీ ఫస్ట్ టైం పాన్ మసాలాకే కన్విన్స్ అయ్యేవాడిని చూసా. ఇంకా దీని ఎండింగ్ మైండ్ బెండింగ్ అయ్యేలా ఉంటుంది. खजूर की ताकत और ग्लूकोज डी की शक्ति से भरपूर. ఖర్జూరం తాకత్తు గ్లూకోజ్ డి శక్తి పాన్ మసాలాలోనా? పాపం పంజాబ్ టీం రన్ చేయడానికి ఏమేమి సోలు చెప్పాల్సి వస్తుందో. ఇటువంటి యాడ్లు చేసేదాన్ని ఏం హాలత్ అయిపోయింది. శాంట్రో కారు పెర్కాడ్లు చేసుకునేదాన్ని, ఇప్పుడు సంతూర్ పాన్ మసాలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్క టీం రెడీయా? రెడీ చేస్తున్నా. నేను రెడీ చేయడం వాళ్ళు ఓడిపోవడం. ఓపెన్ చేస్తే పెళ్లి జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఆపండి, మన మొదటి కోరిక ఏది ఇంకా అందలేదు అంటాడు. అందరూ షాక్. వెంటనే పెళ్లి కొడుకు ఆల్రెడీ ఎప్పుడో అందింది అని రాజ్ బహార్ పాన్ మసాలా తీస్తాడు. మరి ఇంత వర్స్ట్ గా ఉన్నారేంట్రా మీరు? తర్వాత వెనక నుంచి ఒకడొచ్చి ఒకటేనా అనగానే ఏ హే బుల్లెట్ ప్రూఫ్ और ఏ హే పాన్ ప్రూఫ్. అయినా నేను ముందే అనుకున్నా ఈ ట్రైన్ లో పాన్ మసాలాలు అమ్ముకునేవాడని. ఆ తర్వాత ఈడు అక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చాడనే విషయం కూడా మర్చిపోయి అమ్మాయికి తాళి కట్టకుండా పాన్ మసాలా పట్టుకొని డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. పోనీలే పెళ్లి కూతురికైనా గుర్తొచ్చింది తాళి కట్టమంటది అనుకుంటే నాకు కూడా ఒకటి ఇవ్వా. राज बहार पान मसाला दिल से जुबान तक. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కొన్ని అబద్ధపు స్నేహాలు ఈ విధంగా కూడా ఉంటాయి. అవి సిగరెట్, మందు లేదు గుట్కాతో మొదలవుతాయి. ఇలాంటి వాటి వల్ల మీకు క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. विमल बोलो जुबान केसरी. Bye.